హాయ్, హలో, నమస్తే, వనక్కం. నేను మీ వికాస్ ఆడేపు. We are back again with a new blog. So today we are going to స్వర్ణగిరి టెంపుల్. కొత్తగా పడ్డది, అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేలో మస్తు మస్తు ఇన్స్టాగ్రామ్లో ఎవరు చూసినా అదే అదే కనిపిస్తుంది. సో మనం కూడా ఒకసారి విజిట్ చేసేద్దాం, రచ్చరంబోలో వేసేద్దాం అని చెప్పేసి ఇక జల్దీ జల్దీ బయలుదేరేసిన. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. ఈ ఎండలో సిగ్నల్ ఆగాలంటే మన వల్ల కాదు. ఏదేమైనా యూటర్న్ కొట్టాల్సిందే. మళ్ళా మామూలుగా ఉండదు మనతోని. ఎట్లుంటుంది? బాబాయ్ జల్దీ ఓ మాకు సైడ్కి. థ్యాంక్ యూ. సో ఇక జల్దీ జల్దీ పోవాలి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. టైం అస్సలు లేదు. మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేసేయాలి. మళ్ళీ జల్దీ జల్దీ. ఓ భయ్యా, జస్ట్ మిస్. మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు జరా. మా ఇంట్లో నేను ఒక్కనే. ఏంది వీళ్ళు అంత గిట్ల గిట్ల ఎండకు గాయ అయిపోతాను కావచ్చు నాకు తెలిసి. అంత ఆగం పోతున్నారు. అరే వీళ్ళేంద్రా భయ్, నీ అవ్వ డివైడర్ రేడ దొరికితే ఎదురుగా వచ్చేటోని గుద్దిపోయేటట్టున్నారు కదా. మామూలుగా ఉండదు మరి మా వరంగల్ వాళ్ళతో ముచ్చట. ఎండ 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 మొత్తం. ఇప్పుడు సిగ్నల్ కాడ ఆగాలంటే మన వల్ల కాని పని అసలు. కానీ తప్పదు కొన్నిసార్లు. ఈడ కూడా మన వల్ల కాదు, వెళ్ళిపోవాలి. సిగ్నల్ పడ్డది. నా బ్యాడ్ టైం అనుకుంటే అన్ని సిగ్నల్ పెడుతూనే ఉన్నాయి ఇవాళ. అయినా మన ఇండియన్స్తో మామూలుగా ఉండదు. ఇట్లా వేసి స్కిప్ అవుతాం అక్కడి నుంచి నీట్గా. ఇక ఈ ఎండలా బయలుదేరేసిన ఇట్లా చేసి కొద్దిగా ఇక తినేసే బయలుదేరినాం. సో ఇక్కడ నుంచి మనకు స్వర్ణగిరి వచ్చేసి ఆల్మోస్ట్ 105 కిలోమీటర్స్ చూపించింది నాకు. సో ఇక ఈ ఎండల పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నా. అరే భయ్ పక్క గేరు మా ఫస్ట్ టోల్ గేట్ దాటేసినాం. అక్కడికి నేను రోహిత్ వెళ్తున్నాం. రోహిత్ కూడా వచ్చేసాడు ఆల్రెడీ. జల్దీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ విజిట్ అయ్యి చూస్తే అయిపోతాయి. మీకు ఇంకా నెక్స్ట్ ఎక్కడ పోవాలా, ఎక్కడ నెక్స్ట్ మన బ్లాగ్ రావాలని అనుకుంటే అక్కడ టెక్స్ట్ చేయండి. ఇంకా 97 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. జల్దీ మస్తు దూపైతుంది. ఏమన్నా ఆగి వాటర్ తాగు. ఈ సగాలు ఎంత ఘోరంగా అంటే ఘోరంగా. జస్ట్ తాగిన వెళ్ళి ఇట్లా సన్నగా వచ్చేసాను మొత్తం. జల్దీ వెళ్ళిపోవాలి. ఇక మస్తు వేడి గాలులు వస్తాను. అస్సలు గుంతు కూడా ఆడతలేదు. మస్తు చూడండి నీళ్ళు ఎట్లా ఘోరంగా కొడుతుంది. ఎండలే ఎర్రటి ఎండలు ఉన్నది. 40 degrees ఉన్నది ఎండ. అస్సలు అవుతలేదు ఎండ. చిరాకు షాప్ కాడ ఆగేసి ఎండల వాటర్ తాగుతాం. ఈ ఎండాకాలం ఇంతే ఉంటుంది, మామూలుగా ఉండదు. రప్ప అటు రోడ్ హీటు, ఇటు ఎండ హీటు, ఇంజన్ హీటు అన్నీ వచ్చేసరికి గాయ అవుతుంది అంతా. ఇటు ఘోరంగా అంత చెమటలు కారుతున్నాయి హెల్మెట్ లోపలికి వెళ్ళి. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ ఉన్నది. జల్దీ వెళ్ళిపోతుంది. చూస్తే తెలుస్తుంది. ఈ ఎండలో కూడా ఫుల్ రష్ ఉండేటట్టు ఉన్నది. ఫుల్ వెహికల్స్ వస్తాయి. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్. సో లోపలికి వెళ్ళేద్దాం. నాకు ఇక్కడ ఇట్లా చూడంగానే మాత్రం ఒక సినిమా సెట్టింగ్గా అన్న రేంజ్ ఫీలింగ్లో ఉంది నాకైతే. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ లైవ్లో చూస్తే డెఫినెట్గా ఫిదా అవుతారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకు నచ్చేసింది చూడంగానే. ఇక్కడ ఎవ్రీథింగ్ వచ్చేసి ఈక్వల్ టు తిరుపతి లెక్క అనిపించేసింది నాకు ఒకటేసారి చూడంగానే. చాలా బాగున్నది ఓవరాల్గా. లోపలికి వెళ్ళగానే డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి అన్నీ. చాలా బాగా వస్తుంది. కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. అస్సలు కుదురుతలేదు మనుషులకు. అక్కడ కాళ్ళు కాలుతూనే మొత్తం మ్యాట్స్ వేసారు కాళ్ళు కాలకుండా. కానీ అయినా మొత్తం చూడండి రెడ్ మ్యాట్స్ వేసేసారు. జనాలు అయితే ఉన్నారు మంచిగానే. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇంకా కడుతూనే ఉన్నారు. చాలా ఆ బిల్డింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అది నా కళ్ళ నిండా ఉంది. ఓవరాల్ టెంపుల్ అయితే కళ్ళ నిండా సరిపోయింది. అది చాలా అంటే చాలా నచ్చింది. మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇక ద బిగ్గెస్ట్ అన్నట్టు ఉంది ఓవరాల్గా.
ఇక్కడ ఆంజనేయుంది కట్టారు. ఇంకా అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా పనులు చాలా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఇప్పటికే కళ్ళు సరిపోతలేవు. ఇంకా ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంకా వేరే గంట మాత్రం నా కన్నా డబుల్ హైట్ ఉంది అది. ఘోరంగా అందరు సెల్ఫీలు దిగుతున్నారు. చూడండి అది ఎంత హైట్ ఉందా ఆంజనేయుని రథం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. మంచి పీస్ అనిపించింది నాకైతే. ఎక్దమ్ పీస్ ఉంది. ఈ బిల్డింగ్ని లోపలికి పోదామంటే పోనిస్తలేరు. టెంపుల్ లోపలికి కూడా పోనిస్తలేరు. అస్సలు ట్రై చేసిన పోనిస్తాను కానీ లోపలికి షూటింగ్ వీడియో షూటింగ్స్ అవి చేయనిస్తలేరు. అస్సలు చేయనిస్తలేరు. అసలు ఫోన్స్ కూడా మనం ఇక్కడ పెట్టేసి పోవాలి. కౌంటర్లో కాడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి మనం. ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ లోపలికి, టెంపుల్ లోపలికి. మిగతా బయట అంతా ఓకే కానీ టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా నచ్చేసింది. ఈ డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్, ప్లేస్ టు ప్లేస్, పాయింట్ టు పాయింట్ ఎంత ఓవరాల్గా. ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది లైటింగ్తో. కానీ నైట్ టైం నాకు వచ్చేసరికి లేట్ అయింది. అసలైతే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే దీనికి ఫిదా నేను. ఈ గుండానికి నేను ఫిదా. చాలా బాగుంది అసలు. నాకు చెప్పసలేదు మాటల్లో, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకేమన్నా కొత్త ప్లేసెస్ తెలిస్తే కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.